గత కొద్ది రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరోయిన్ మాధవీలత ప్రస్తుతం బీజేపీ నాయకురాలుగా ఉన్నారు. ఆమె బీజేపీ సభ్యులు కూడా ఆమె హిందువుల మనోభావాలు, కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా షిరిడీ సాయిబాబా దేవుడే కాదు, అతను సాధారణమైన మనిషి, అతని దేవుడిగా కొలవటం కూడా అవివేకం అన్న రీతిలో కొంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా మాట్లాడిన నేపథ్యంలో చాలామంది హిందువులు, ముఖ్యంగా షిరిడీ సాయిబాబా భక్తులైతే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె మీద హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితుల్లో అసలు షిరిడీ సాయిబాబా నిజంగా దేవుడా కాదన్న విషయంలో ఇక్కడ కొంతమంది సంతపేట సాయిబాబా దేవాలయంలో షిరిడీ సాయిబాబా భక్తులు ఉన్నారు. అసలు వారేమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. అమ్మ సార్ చెప్పండి, ముఖ్యంగా షిరిడీ సాయిబాబా దేవుడు కాదు, అతను ఒక సన్యాసి, సాధారణమైన మనిషి అన్న రీతిలో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. హీరోయిన్ మాధవీలత ప్రస్తుతం బీజేపీ నాయకురాలుగా ఉన్నారు. మీరు ఎలా చూస్తారు భక్తులుగా? ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఈ వార్తని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ముందుగా. ఎందుకంటే సాయిబాబా ఏ రోజు కూడా ఆయన దేవుడు అని ఎప్పుడు చెప్పలా, ఆయన గురువుగా ఆరాధించారు. మన సనాతన ధర్మంలో ఏముందంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని ఉంది సనాతన ధర్మంలో. కలియుగంలో పుట్టిన కాడి నుంచి కూడా ఈ పదాన్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం అయినటువంటి గురువు కాబట్టి మేము గురువుగా, ఆయన సద్గురువు, అందుకనే ఆయన్ని గురుదేవ, గురు బ్రహ్మ, గురు విష్ణులాగా మనమని ఆయన్ని గురువుగా ఆరాధించుకొని ఆయన ఏ రోజు నేను దేవుడనో గురువు అని కూడా చెప్పుకోవాలి. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితే ఏమైతే అవి సనాతన ధర్మాన్ని కాపాడిందే సాయిబాబా. ఆ రోజుల్లో మహారాష్ట్రలో విపరీతంగా అక్కడ మతాలకి అందరూ కూడా గందరగోళంగా కొట్టుకొని గందరగోళం చేస్తుంటే ఒక అవతార పురుషుడిగా ఆయనకు వచ్చి అందరినీ కలిపి ఒక తాటి మీద కూర్చోబెట్టుకొని అందరికీ భోజనాలు వడ్డించి సనాతన ధర్మాన్ని కులమతాలకు అతీతంగా నడిచినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఏ రోజు కూడా ఈ మతం ఆ మతం అని చెప్పలేదు. సనాతన ధర్మాన్ని కాపాడింది షిరిడీ సాయిబాబా. ఈ రోజుల్లో ఎన్ని దేవాలయాలు ఉన్నారో లెక్కేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ దేవాలయాల కన్నా ఎక్కువగా సాయిబాబా మందిరం ఉన్నాయి. ఒక పల్లెటూరులో, గ్రామంలో దాదాపు ప్రకాశం జిల్లాలో ఈరోజు 60 దేవాలయాలు, 140 దేవాలయాలకు నేను అధ్యక్షుడిని, 60 దేవాలయాలకు శంకుస్థాపన చేశాం. ప్రతి గ్రామంలో కూడా సాయిబాబాను ఎందుకు పెట్టుకుంటున్నారంటే గురువుగా ఆరాధించారు. అంత ప్రాముఖ్యత ఉన్న షిరిడీ సాయిబాబాని ఇప్పుడు మాధవీలత అసలు దేవుడే కాదన్న వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఆమె అవివేకం అంటారా, లేకపోతే ఏ విధంగా మాట్లాడిందని మీరు భావిస్తున్నారు? ఈరోజు మాధవీలత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని, ఆమె సనాతన ధర్మాన్ని కాపాడుతాము, ఈ దేశాన్ని కాపాడుతాము అనేటువంటి ఒక దీంట్లో పనిచేస్తున్నటువంటి సేవకురాలుగా ఆమెకి ఏం చెప్తున్నా అంటే ఆమె అజ్ఞాని అని చెప్తా. నా దృష్టిలో జ్ఞానం లేనటువంటి వ్యక్తి అజ్ఞాని, అంతకన్నా నేనేం పదం వాడదలుచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారు దేశాల్లో వెళ్ళేసి మన హిందుత్వాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటి అందరికీ కూడా ఈ రోజున ఆమె చేసినటువంటి ఇది ఆమెకు అజ్ఞానం, ఏమీ తెలియదు. ఏదో రాజకీయాల్లో జీవిస్తూ రాజకీయాల్లో బతుకుతూ సేవ చేయాలని వచ్చిన ఆమె ఈ విధమైన స్టేట్మెంట్, ఇదే స్టేట్మెంట్ని కొన్ని వేరే మతాల మీద చేయగలదా అనేది నా భావన. వేరే మతాల మీద చేయగలదా? మనం అందరం కూడా హిందూ క్రిస్టియన్స్ని గౌరవిస్తున్నాం, మనం ముస్లిమ్స్ గౌరవిస్తున్నాం, హిందువులు గౌరవిస్తున్నాం, కుల మతాలు అందరినీ మనం గౌరవిస్తున్నాం. ఇదే మాట ఆమె వాళ్ళ దేవుడిని పట్టుకొని, లేకపోతే క్రిస్టియన్ ఆ యేసుక్రీస్తు దేవుడే కాదని, లేకపోతే ముస్లిం అయినటువంటి ఆయన అల్లాని దేవుడే కాదని చెప్పగలదా అని అడుగుతున్నాను నేను ఈరోజు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి, బాబా గారు షిరిడీలో ఉన్నప్పుడు హరికథలు చెప్పించుకుంటున్నాడు. సనాతన ధర్మంలో భాగవతం, రామాయణం, మహాభారతాన్ని చదివి వినిపించుకున్నాడు. భరతనాట్యాన్ని కూడా పిల్లల చేత భరతనాట్యం చేస్తూ ఆయన కూడా భరతనాట్యం చేస్తాడు. ఇవన్నీ కూడా మన హిందుత్వంలో భాగమే కానీ ఇంక ఏ మతంలో భాగం కాదు. వారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. ఆయన ఏ మతస్థుడో ఇంకా బయట పెట్టలేదు కాబట్టి, విమర్శించింది కాబట్టి బాబాని మేము మాట్లాడుతున్నాం ఆ విషయం. చెప్పండి, ముఖ్యంగా ఆమె విమర్శించిన ఆమె అంటే షిరిడీ సాయిబాబా దేవుడే కాదు అని చెప్పేసి ఒక మహిళ అంది. అసలు ఒక మహిళా భక్తురాలుగా మీరేమనుకుంటున్నారు? నేను చెప్తాను. తల్లి గర్భంలో 9 నెలలు మనం ఉన్నది ఆమె చూపించగలదా? గాలిని పీల్చే గాలిని ఆమె చూపించగలదా?
ఈ రెండు ఆమె చూపించగలిగితే భగవంతుడిని మేమే చూపిస్తాము. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఎలా సహాయం చేస్తాడో, ఆమె చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు గడిపిన జీవితాన్ని ఒక్కసారి నెమరు వేసుకొని వెనక భాగంలో ఏం జరిగింది, భగవంతుడు లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజికి ఉన్నానా లేదా అని గుర్తుపట్టితే ఆమె ఈ మాటలు మాట్లాడదు. ఆమె భగవంతుడు లేడు అని కాదు, భగవంతుడు ఇదే అని కాదు. షిరిడీ సాయిబాబా భగవంతుడు కాదు, అతను భగవంతుడుగా కొలుస్తున్నారు, అతను సాధారణమైన మనిషి అన్న రీతిగా మాట్లాడింది. నేను అదే చెప్తున్నాను సార్. గాలి పీల్చింది ఆమె చూపించగలిగితే భగవంతుడు ఉండేది మేమందరం చూపిస్తాం. సార్ మీరు చెప్పండి. ముఖ్యంగా మీరు ఒక భక్తులుగా షిరిడీ సాయిబాబా దేవుడు కాదు అని చెప్పేసి మాధవీలత అన్న మాటల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఆమె తప్పు చెప్పింది సార్. అదే షిరిడీ సాయినాథుడు మాకందరికీ భగవంతుడి కింద లెక్కే మాకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మేమంటే గత 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. కొన్ని కోట్ల మంది ప్రపంచంలో సాయిబాబా గారిని భగవంతుడు చూస్తున్నారు. ఎవరికి కావాల్సినవన్నీ వాళ్ళకి సహాయం చేస్తున్నాడు ఆయన. మనుషులు కనబడి వాళ్ళకి ఏమి జరుగుతుంది, ఏం చేయాలి మొత్తం చెప్తున్నాడు ఆయన అనేసి. ఆయన్ని ప్రతి ఒక్కరూ దేవుడు 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 లేకుంటే షిరిడీలో కొన్ని కోట్ల మంది వస్తారండి. ఎవరిని వస్తారండి? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ వస్తున్నారు అక్కడికి. మరి కులమత భేదాలు ఏం లేవు అక్కడ. అది ఆయన ఒకటే చెప్పాడు, అన్ని రూపాల్లో నేనే ఉన్నాను, నన్ను మీరు ఏ రూపంలో కొలిసి నేను ఆ రూపంలో మీకు ప్రత్యక్షం అవుతాను, మీకు అటెండ్ అవుతానని చెప్పినాడు అనేసి. కాబట్టి సాయినాథుడు వాళ్ళు ఆయన దేవుడే అండి, మాకు దేవుడే. ఇది ఇక్కడ సాయిబాబా భక్తులుగా ఉన్నవారు, అదేవిధంగా గుడి నిర్వాహకులు అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సాయిబాబా ఎప్పటికీ దేవుడు అని ఆయనే చెప్పుకోలేదు, కానీ మేమైతే ఆయన్ని గురువుగా దేవుడుగానే కొలుస్తున్నాము అని చెప్పేసి చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా కొంతమంది సాయిబాబా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. అసలు వారేమనుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, నిన్న మొన్న ఒక బీజేపీ నాయకురాలు, అదే హీరోయిన్ మాధవీలత, షిరిడీ సాయిబాబా దేవుడే కాదని ఒక మాట అయితే ప్రస్తావించింది. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? షిరిడీ సాయిబాబా మేము ఎప్పటి నుంచో నమ్ముతున్నాము. మా చిన్నతనం నుంచి షిరిడీ సాయిబాబా భక్తుడని నమ్ముతున్నాము. మేము చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నామండి. షిరిడీ సాయిబాబా ఒక హిస్టరీ పరంగా తీసుకుంటే ఆయన అలైవ్గా అందరూ చూసిన దేవుడు. ఒక టైం నుంచి, ఒక 1900s నుంచి చాలామంది అతను అలైవ్గా చూశారు, అతను మహిమలు అందరూ చూశారు. సో ఆయన నిజమైన దేవుడు అని అందరికీ నమ్మకం. అదేవిధంగా కొంతమంది మహిళా భక్తురాలు ఉన్నారు. చెప్పండి, షిరిడీ సాయిబాబా దేవుడు కాదని చెప్పేసి మాధవీలత కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది, అది పెద్ద దుమారం రేపుతుంది. ఒక షిరిడీ సాయిబాబా భక్తురాలుగా మీరేమనుకుంటారు? రామావతారంలో రాముడు ఎట్లో, కృష్ణావతారంలో కృష్ణుడు ఎట్లో, మాకు ఈ స్వామి అంతేను. అంటే ఆమె చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటారు? అది ఆమె మనస్తత్వం, మా మనస్తత్వం ఈయన స్వామి. అంటే మాటలు ఏకీభవిస్తారంటారా, మీరు ఖండిస్తారంటారా? అంటే మన దృష్టిలో అయితే ఖండించటం అవుతుంది, ఆమె దృష్టిలో ఆమె ఇష్టం. ఇది ఈ మొత్తానికి కూడా కొంతమంది భక్తులైతే ఆమె వ్యక్తిగతంగా మాట్లాడే అని చెప్పేసి మాట్లాడుతుంది. కాకపోతే మాకైతే షిరిడీ సాయిబాబా ఎప్పటికీ దేవుడు, మేము కొన్ని సంవత్సరాల నుంచి ఆయన దేవుడిగా కొలుస్తున్నాము. ఆయన చేసిన మహిమలు అన్ని కులమతాలకు అతీతంగా కూడా అతన్ని దేవుడిగా కూడా ఆరాధిస్తున్న ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే పూర్తిగా ఆమె మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిత్వం కాబట్టి మేమైతే షిరిడీ సాయిబాబాని ఎప్పటికీ దేవుడిగానే కొలుస్తాం కాబట్టి ఆ మాటలు మేము పెద్దగా పట్టించుకోమని చెప్పేసి ఆ మాటలు అయితే పట్టించుకునే స్థితిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ జరుగుతున్న ఇటువంటి వ్యాఖ్యల పట్ల కొంత జాగ్రత్తగా ఊహించాల్సిన అవసరం ఉంది. ఎవరు మనోభావాలు దెబ్బతీయకోకుండా వ్యాఖ్యలు అయితే చేయాలని చెప్పేసి కూడా షిరిడీ సాయిబాబా భక్తులైతే వారి మనోభావాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు సంతపేట నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.